నా ఫస్ట్ పిక్చర్ జై జానకి నాయక బోయపాటి గారి డైరెక్షన్ లో హీరోయిన్ ఇంట్రొడక్షన్ అప్పుడు అందమైన సీతాకోక చిలుక టీడీపీకి అదే పని కోట ప్రభుత్వానికి మీ దివ్యల మాదిరి ఎక్కడ రికార్డింగ్ డాన్స్ చేస్తా ఉంది, ఎక్కడ నిద్రపోతా ఉంది, ఎక్కడ బుడ్డు దావుతుంది, ఇదే పని మాకు వేరే పనే లేదా. అయితే ఇంత ఇలా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మీద కూడా విమర్శలు అనేవి ఖచ్చితంగా వస్తాయి, అంటారుగా, తిడతారు. అట్లా మీకు పర్సనల్ గా ఏమైనా వచ్చినాయి? వైఎస్ఆర్సీపీ గురించి నేను పిల్లల హత్యలు, రేపుల గురించి, మానభంగాల గురించి ఒకటి వీడియో చేశాను. నాకు ఒకరు కాల్ చేసి, ఏంటి పెద్ద ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇప్పుడు నీ కూతురు ఎక్కడ చదువుతుందో నాకు తెలుసు, ఆవిడని తీసుకెళ్లి రేప్ చేసి పడేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూతురు రేప్ చేస్తాను, ఇంట్లో చేస్తాను. కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి నాయకులేనా? మంచి నాయకులు, చెడ్డ నాయకులు నేను అన్ను. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎవరైతే పైన నాయకుడు ఎవరైతే ఉన్నాడో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం జరిగిందనమాట. ఆమె వచ్చేటప్పటికి రీసెంట్ డేస్లోనే కాదు, గత కొద్ది రోజుల నుంచి కూడా ఆమె ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా వైరల్ టాపిక్స్ అనేవి మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా రాజకీయం అనే కాదు, ఇంకా ఆమె ఒక ఆర్టిస్ట్ కూడా. రాజకీయానికి సంబంధించి ఎవరినైనా ఏమైనా అంటే, లేదంటే ప్రజలకు సంబంధించి ఎటువంటి పథకాలు కానీ, లేదంటే ఎటువంటి పనులు చేయాలని చెప్పి అంశం మీద ఆవిడ మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా ఆమెకు నచ్చని వర్డ్స్ ఎవరైనా వాడితే కనుక ఒక పులిలాగా వాళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆమె ఎవరో కాదండి, పులి సీత గారు ఈరోజు మా స్టూడియోకి రావడం జరిగింది. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి నేను కూడా. రైట్, అంటే ఇప్పుడు మేము నార్మల్ గా మాట్లాడుతుంటే మీరు ఇప్పుడు నమస్తే మేడం అనగానే నమస్తే అన్నారు. జనరల్ గా అయితే మీరు నెల్లూరులో ఎలా అంటారు? అదే నెల్లూరు స్టైల్లో ఎట్లా అంటారు? నెల్లూరు స్టైల్లో అంటే ఏంటి బాగున్నారా, ఏంటి బాగున్నారా? ఓకే, రైట్. అంటే ఎందుకనంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో మీరు చేస్తున్న వీడియోసే కానీ ఇవన్నీ కూడా ఎలా అంటే చాలా మంది కూడా మంచి ఎంటర్టైనింగ్ గా అనిపిస్తాయి. మీరు మాట్లాడేది ఏంటంటే తిడుతున్నారో తెలియదు, పొగుడుతున్నారో తెలియదు, అది కన్ఫ్యూజన్ లో ఉంటారు, కన్ఫర్మ్ చేస్తున్నారో తెలియదు. అంటే అట్లాగా ఒక మంచి కామెడీ జనరేట్ చేస్తూ ఉంటారు. అదే విధంగా గన్ షాట్ కొట్టినట్టుగా పాయింట్స్ మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎలా అండి, అసలు ఎందుకు అనుకున్నారు మీరు ఇట్లా మాట్లాడదాం అని చెప్పని, ఎందుకని వచ్చింది మీకు? సో అంటే ఇప్పుడు నేను మామూలుగా సపోజ్ నేను మాట్లాడిన వీడియోలో ఉన్నాయి కదా, ఇప్పుడు సో మొన్న దివ్యల మాధురి గారి గురించి, దువ్వాడ శ్రీనివాస్ గురించి మాట్లాడాను. అది మామూలుగా మాట్లాడామనుకో, ఇది ఈ స్టైల్లో మాట్లాడితే ఎవరికి వినిపించుకోరు. దానికి అందరూ వినాలి, ఒక మాదిరిగా అనిపించాలి అని అంటే ఏదైనా ఒకటి జరగాలన్నమాట. అప్పుడు ఏం మాట్లాడతాం, నేనేం మాట్లాడాను, ఓ నో దువ్వాడ శ్రీనివాస్ అన్న, నువ్వు అనుకున్నట్టు ఆ ఏమి నిజంగా రికార్డింగ్ డాన్స్ చేసినదన్నా, నేను చూసుడులా, నువ్వెందుకు అట్ట అనుకుంటావు, రికార్డింగ్ డాన్స్ తప్పే ఉంది, ఎంతసేపటికి ఐటీడీపీలో పెట్టిన అంటా ఉండవు కదా, దేనికి ఇప్పుడు రికార్డింగ్ డాన్స్ చేస్తే తప్పే ఉంది, దానివల్ల వచ్చి ఏం ఒరుగుతుంది టీడీపీ పార్టీకి, ఇది అది పెట్టి ఇది పెట్టి గందరగోళం చేసి మార్పింగ్లు చేసి అంటా ఉండవు, ఓరు గింజుకుంటా ఉండవే, ఏమైంది ఇప్పుడు టీడీపీకి అదే పని కోట ప్రభుత్వానికి మీ దివ్యల మాదిరి ఎక్కడ రికార్డింగ్ డాన్స్ చేస్తా ఉంది, ఎక్కడ నిద్రపోతా ఉంది, ఎక్కడ బుడ్డు దావుతుంది, ఇదే పని మాకు వేరే పనే లేదా. లాస్ట్ లేదు అన్నారు బుడ్డు దాగి అంటే బుడ్డు నీళ్ళు అంటే ఆవిడ ఏం అంటే ఆవిడ కాలకృత్యాలు పడుకోవడం కానీ, నీళ్లు తాగడం కానీ, తినడం కానీ, ఇవంతా ఇదేనా మా పని, ఆవిడ ఏం చేస్తుందా అని చెప్పడానికి. మామూలుగా చెప్తే అర్థం కాదు కదా, అందుకని అట్లా. ఓకే, ఇలా చెప్పేటప్పటికంటే చాలా మందికి మంచిగా రీచ్ అయింది అన్నమాట. అది చూస్తారు కదా, ఏంటి ఇది వాళ్ళు తమాషాగా నవ్వుకుంటారు, అట్ ది సేమ్ టైం మనం ఏదైతే చెప్తున్నాం అది కూడా ప్రజల్లోకి మైండ్ లోకి వెళ్తది కదా. అవును, అట్లా. అంటే ఇంత ఫ్లూయెంట్ గా ఎలా మాట్లాడుతున్నారు మీరు? ఫ్లూయెంట్ ఏం లేదండి, అక్కడ మనది యాక్చువల్గా నెల్లూరులో నేను ఇప్పుడు హైదరాబాద్ లో అంటే మామూలుగా మనం బుక్ లాంగ్వేజ్ స్లాంగ్ మాట్లాడతాము, కానీ నెల్లూరుకి వెళ్తే అట్టే ఇంక మామూలుగా దివిడే, దానికి ఇంకేం కొలమానాలు ఏమి ఉండవు. ఊరికి వెళ్ళానంటే ఇంకా చుట్టుపక్కల వాళ్ళతో కానీ, మా అమ్మ ఊరికి వెళ్ళినా అమ్మ వాళ్ళతో కానీ ఇంకంతా మామూలుగానే, ఈ ప్రొఫెషనల్ స్లాంగ్ రాదు, మడత పెట్టేయడమే. అంటే గొడవ పడ్డం, దెబ్బలాడడం ఇట్లాంటివి కూడా వచ్చాను. బేసిక్ చాలా తక్కువ అండి. నేను గొడవ పెట్టి ఎవరైనా తిట్టాను అని అంటే ఇంక వాళ్ళు సచ్చారే, ఇంక తిరిగి మాట్లాడలేరు. అంటే అంత బేసిక్ గా నాకు కోపం రాదు. వన్స్ ఒకసారి కోపంగా వచ్చిందంటే ఎదుటి వాళ్ళు ఇంక మాట్లాడరు.
రైట్. ఉమ్, అంటే ఇంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు అంటే మీరు మాట్లాడే ఇన్‌స్టాలో గాని, ఎక్కడైనా చూసిన యూట్యూబ్‌లో గాని, ఎక్కడైనా చూసినా గాని ఉమ్, మీరు మాట్లాడినవి కూడా చాలా వైరల్‌గా కనిపిస్తా ఓకే. ఉంటాయి. అంటే ఉమ్, మీరు ఇమిటేట్ చేసినా గాని, లేదంటే వాళ్ళని విమర్శించినా గాని. అయితే ఇంత ఇలా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మీద కూడా విమర్శలనేవి ఖచ్చితంగా వస్తాయి. ఓకే. మిమ్మల్ని కూడా ఖచ్చితంగా తిడతా అంటారుగా, ఉంటారు. తిడతారు. ఉంటారు. ఆబ్వియస్లీ. అట్లా మీకు పర్సనల్‌గా ఏమైనా వచ్చినాయా? నాకు పర్సనల్‌గా ఏం అనలేదు కానీ ఫస్ట్ నేను అంత స్టార్టింగ్ పొజిషన్‌లో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇది ఎప్పుడు టీడీపీ గెలిచిన తర్వాతనే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్లా కాల్స్ వచ్చాయి. వైఎస్ఆర్‌సీపీ గురించి నేను పిల్లల హత్యలు, రేపుల గురించి, మానభంగాల గురించి ఒకటి వీడియో చేశాను. ఏంటి ఆహాహా! అప్పుడు మీరు పార్టీలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఏం జరిగాయి? హత్యలు జరిగినాయా? హరికథలు, బుర్రకథలు జరిగినాయా? ఇప్పుడు ఎందుకు ఆ విధంగా గింజుకొని మాట్లాడుతున్నారు? ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ఎక్కడో ఎవరికో జరిగిందని చెప్పేసి జరుగుతూ ఉంటాయి కామన్‌గా. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినయి ఇప్పుడు జరుగుతాయి. దానికి మాట్లాడేటప్పుడు నాకు ఒకరు కాల్ చేసి "ఏంటి పెద్ద ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీ కూతురు ఎక్కడ చదువుతుందో నాకు తెలుసు. ఆవిడని తీసుకెళ్ళి రేప్ చేసి పడేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? నీ ప్రభుత్వం వస్తుందా? మీ బాబు గారొస్తారా? మీ పవన్ కళ్యాణ్ గారొస్తారా?" అని చెప్పేసి మాట్లాడారు. సో, ఓహ్! నేను ఓహో! అవునా? నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పా. నా బిడ్డ తలరాత అలాగే గాని రాసుంటే అలాగే జరుగుతది. నేనేం చేయలేను గదా! దాని గురించి నన్ను బెదిరిస్తే నేను మాట్లాడకుండా ఉండిపోతానని. అంటే ఓహ్! గట్టిగా ఎవరైనా వాయిస్ వినిపిస్తుంటే హ్మ్. వాళ్ళు మాట్లాడకుండా భయంతో ఉండిపోతారని. అట్లాంటి భయం ఏం లేవు నాకు. హ్మ్. తర్వాత ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాను. మళ్ళీ వాళ్ళు తిరిగి నాకు సారీ అని చెప్పారు. అది జరిగిపోయిందది. ఓకే. హ్మ్. అంటే మీకు సపోర్ట్ ఎవరున్నారు? అంటే మీ ఇట్లా మాట్లాడడానికి గాని, లేదంటే ఇట్లా మీరు స్క్రీన్ మీదకొచ్చి ఎందుకంటే ఒక ఆడపిల్లగా వచ్చి మాట్లాడాలంటే, ఇట్లా హ్మ్. మాట్లాడాలంటే మాట్లాడిన ప్రతి దాన్ని కూడా డిఫెండ్ చేసుకుంటూ, అది హ్మ్. కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మాట్లాడిన వాళ్ళకి డైరెక్ట్‌గా మీరు వాళ్ళ పేరు తీసి అంటే ఓకే. చాలామంది అంటే ఇండైరెక్ట్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఓకే. మీరు డైరెక్ట్‌గా వాళ్ళ పేరు తీసి డైరెక్ట్‌గా సూటిగా వాళ్ళకి సమాధానం ఇట్లా చెప్తున్నారంటే ఏంటి మీ ధైర్యం ఏంటి? ధైర్యం ఏంటుందండి? వాళ్ళు ప్రజా ప్రతినిధులు కదా! చాలా మంది ఇదే క్వెషన్ అడుగుతారు. ఏంటి హ్మ్. ఎమ్మెల్యే అంటే పుడింగనా? లేకపోతే ఎంపీలైతే ఏమైనా పెద్ద దేవుళ్ళా? హ్మ్. మనందరిని పరిపాలించేవాడు భగవంతుడు ఒక్కడే. భయపడితే భగవంతుడికి భయపడాలి. అంతే. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ముఖ్యమంత్రులకు ఎందుకు భయపడతారు? హ్మ్. మనం ఓటేస్తే కదా వాళ్ళు గెలిచారు. ప్రజా ప్రతినిధులు. హ్మ్. ప్రజల కొరకు ఎన్నుకోబడ్డారు వాళ్ళు. హ్మ్. అంతేగాని వాళ్ళని చూస్తే భయమెందుకు? చాలా మంది అమ్మో! ఎమ్మెల్యే వస్తున్నారు. అమ్మో! ఎంపీ వస్తున్నారు. అది మనం గెలిపిస్తే వాళ్ళకి గెలిచారు. హ్మ్. దట్టు ఏంటి అర్థము? వాళ్ళు ప్రజలకి సేవ చేయడం కోసం గెలిచారు అని. ఈడేమో ప్రజలు ఓట్లు తీసుకుంటారు. అందులో ప్రజలది కూడా కొంచెం తప్పుందిలెండి. ఓటుకు నోటు తీసుకుంటున్నారు కాబట్టే ఈరోజు ఇష్టం వచ్చినట్టు అందరూ ఆటలాడుతున్నారు. హ్మ్. అది తీసుకోకుండా అవునంటే ఫాట్టుమని కొడితే నేను ఓటేసాను. నేను డబ్బులు తీసుకోకుండా నేను ఓటేసాను. కాబట్టి ఏదైనా గట్టిగా మాట్లాడే హక్కు నాకుందిరా అవులే అని చెప్పొచ్చు. హ్మ్. ఇప్పుడు ఈ ఓటుకు నోటు తీసుకోవడం వల్ల ఏంటి నువ్వేంటి మాట్లాడేది? నీ ఇంటికి నేను 6,000 పంపించాను తెలుసా? డబ్బులు తీసుకొని నువ్వు నాకు ఓటేసావు అన్నప్పుడు అప్పుడు మాట్లాడడానికి వాళ్ళకి స్కోప్ ఉంటది. అవును. మాట్లాడడానికి మనకు స్కోప్ ఉండదు కదా! అవును. అందరూ ఎందుకో పెద్ద పెద్ద భయపడిపోతూ ఉంటారు. ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, ముఖ్యమంత్రులు అని. ఎందుకు? నేను ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీ అని, ఏ పార్టీ అని కాదు. హ్మ్. మామూలుగా చెప్తున్నా. మంచి చేసేవాళ్ళు మహానుభావులు. హ్మ్. చెడ చేసేవాళ్ళు ఎవరు రాక్షసులే నా దృష్టిలో. ఓకే. చెడు అంటే ఏంటి? రాష్ట్రాన్ని మంచిగా తీసుకెళ్లకుండా, డెవలప్ చేయకుండా, అందరికి ఉద్యోగాలు లేకుండా, చదువుకొని కూడా ఏదో పనులు చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళకి చదువుకున్నారు పాపం. చాలా డబ్బులు పోగే చదువుకున్నారు యువత. వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా అలా పడేస్తే దాన్నేమంటారు? ఇప్పుడు హ్మ్. ఎవరు అడిగారు? డైరెక్ట్ జోబుల్లోకి డబ్బులు సరిపోతదా? నీకు నెలకి 4,000, 5,000 సరిపోతదా నీకు? ఇంక హ్మ్. నీ పిల్లలకి చదువులొద్దా? ఉపాధి చూపించాలి. ఉపాధి ఏదైనా ఒకటి చూపించాలి కదా! హ్మ్. నాకు అక్కడ ఇదైపోయింది. ఓకే. ఆ! రైట్ అండి. అంటే ఇప్పుడు జనరల్‌గా మీరు మాట్లాడుతున్న మాటలేంటంటే ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని గాని, లేదా పవన్ కళ్యాణ్ గారిని గాని, ఎవరినైనా ఏదైనా మాట్లాడినా అంటే అవతల అపోజిషన్ పార్టీ ఏదైనా సరే, హ్మ్. ఎవరైనా ఏదైనా మాట్లాడంటే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా, ఏం మాట్లాడినా గాని డైరెక్ట్‌గా వీళ్ళకన్నా ముందు మీరే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా లైవ్‌లోకి వచ్చేస్తున్నారు. వచ్చేసి డైరెక్ట్‌గా చెప్తున్నారు. అంటే ఓకే. చెప్తున్నా మీకున్న అభిమానం అది. ఓకే. రైట్. నేను కాదంట్లా. అంటే మీరు డైరెక్ట్‌గా చెప్పేస్తున్నారు వాళ్ళకి. చెప్తున్నప్పుడు అంటే వాళ్ళు మాట్లాడింది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే బెటర్ కదా! అంటే వచ్చారు మరి ఏం చేస్తున్నారు మీరు? హ్మ్.
అని చెప్పన్నట్టుగా ఇప్పుడు రోజా గారు కానీ వీళ్ళు కానీ అడుగుతున్నారు. ఇన్ని నెలలు అయింది వచ్చి మీరు ప్రజలకు ఏమీ చేయలేదని చెప్పన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది మీరు కూడా ఒకసారి ఆలోచించారు. కాదు, ఏం జరిగింది అని అంటే ఇప్పుడు వచ్చి 5.5 నెలలు అవుతుంది. సో మీరు 5 ఏళ్ళ నుండి ఏమి చేయలేదు, మేము చేసాం కదా, మేము చేస్తున్నాం కదా, మాకు ఇంకా టైం ఇంకా 5 ఏళ్ళు కాలా, మీరు ఎప్పుడు మాట్లాడాలి? మీరు ఇంతకు ముందు రోజా గారు వచ్చా, శ్యామల గారు వచ్చినా, జగన్ అన్న వచ్చినా ఏం మాట్లాడుతున్నారు? ఒక హత్య జరిగినా, మానభంగం జరిగిన అమ్మాయిల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్పితే వేరే విషయం మాట్లాడుతున్నారా? మాట్లాడలేదు కదా. ఇప్పుడు కంపెనీస్ కొన్ని లోకేష్ అన్న గారు కంపెనీస్ తీసుకొచ్చారా, దాని గురించి మాట్లాడుతున్నారా? మాట్లాడలేదు. ఇప్పుడు ఫంక్షన్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు కూడా చాలా కంపెనీస్ ఏంటిది, రొయ్యల కంపెనీలు, చేపల మార్కెట్లు, ఇవే కంపెనీస్ అంటే? గుడ్డు ఆయన అంటాడు, ఎవరు గుడ్డు అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ ఇప్పుడే కోడి గుడ్డు పెట్టిందంట, పొదిగి ఎప్పుడుకో పిల్లలు అయిద్దంట, అప్పటి వరకు వెయిట్ చేయాలంట. ఇదా సమాధానాలా? ఇవే ఆన్సర్లా? ఇవే ఒక ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పాల్సిన మాటలు ఇవే? మరి ఎట్లా ఊరుకుంటారు చెప్పండి? మీకు వాక్చాతు స్పష్టంగా మాట్లాడి ఇది తెలియదు, ఏం మాట్లాడి తెలియదు. పోలవరం ఎప్పుడు ప్రాజెక్ట్ అవుద్దంటే, కంప్లీట్ ఎప్పుడు అయిద్దంటే మాకు తెలియదు, దాంట్లో ఏం జరిగింది ఇప్పటికే అర్థం కావట్లేదు మాకు అంటే, అదేమంటే అర్థం కావట్లేదు. ఇట్లా మాటల. ఇప్పుడు జగనన్న గారు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు, తీసుకొచ్చారా? అంతకు ముందు బాబు గారు పదవిలో ఉన్నప్పుడు నీకు దమ్ము ధైర్యం లేదు, ప్రత్యేక హోదా అడగలేవు అని చెప్పేసి ఎంత ఏకాడు చూసే ఉంటారు కదా మీరు. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా ప్రత్యేక హోదా తీసుకొచ్చారా? పోనీ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? ఎంతసేపటికి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చి కాళ్ళు మొక్కొస్తాడు తప్పితే మాకు ప్రత్యేక హోదా ఇయ్యా అని చెప్పేసి అడిగారా? అంటే 3 రాజధానులు కూడా పెట్టి, ఒకటి కాదు 3 రాజధానులు పెట్టి చేస్తా, ఒక రాజధాని పెట్టాడా? ఏం చేశాడు? అదైతే కరోనా వచ్చింది అని చెప్పేసి ఇవ్వాల్సింది, అంటే మీరు అన్నట్టుగానే కరోనా వచ్చింది కదా, మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాల్సింది అని చెప్పి అనుకున్నారు వాళ్ళు. ఇస్తే అవకాశం, ఇప్పుడు నీకు అవకాశం లేదు కదా, అట్లాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? అణిగి మణిగి ఉండాలి. లేదయ్యా నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు అంత ఎందుకండి? మీకు 40% ఓటు ఇచ్చిన ప్రజలు ఓటు హక్కు మీకు ఇచ్చారు కదా, ఓటు వేసారు, గెలిపించారు కదా మిమ్మల్ని. మరి మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే నాకు ప్రత్యేక ఏదో కావాలి, అందుకే ప్రతిపక్ష హోదా కావాలి, అప్పుడు వెళ్తేనే నాకు అక్కడికి వెళ్తాను, లేకపోతే వెళ్ళనని చెప్పేసి ఎందుకు కూర్చున్నావు నువ్వు? ఇప్పుడు అంతకుముందు బాబు 22-21 మందితో అసెంబ్లీకి వెళ్ళలేదా? అట్లా నువ్వు వెళ్ళాలి కదా. మరి ఇట్లాంటి ఈ వ్యవహారం అంతా చూస్తున్నప్పుడు ఇక్కడ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? అంటే ఒకవేళ వెళ్తే అసెంబ్లీకి వెళ్తే వాళ్ళని టార్గెట్ చేస్తారేమో అని చెప్పని. టార్గెట్ ఎందుకు చేస్తారు? వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. ప్రభుత్వంలో 150 మంది ఉన్నప్పుడు, వీళ్ళు తక్కువ మంది ఉన్నప్పుడు, 121 ఉన్నప్పుడు, 124 మంది, 23 మంది వాళ్ళు ఉన్నప్పుడు, అంటే వాళ్ళని అట్లా ఏ విధంగా అయితే టార్గెట్ చేసి అయినా నిలబడ్డారు కదా, అయినా నిలబడ్డారా లేదా? అసెంబ్లీలో వాళ్ళు నిలబడి అడిగిన దానికి ఆన్సర్లు చెప్పారా లేదా? మరి నువ్వు 5 ఏళ్ళు చేస్తున్నప్పుడు అడుగుతారు, ఏంటే ఇది ఇప్పుడు ఇలా చేసావంటే నువ్వు ఉన్నదే, తప్పో ఒప్పో ఉన్నదే చెప్పు. తర్వాత విషయం తర్వాత. నీకు మైక్ ఇవ్వకుండా, మాట్లాడేది ఇవ్వకుండా ప్రజలు మొత్తం చూస్తున్నారు కదా అసెంబ్లీలో ఏం మాట్లాడేది. మరి ప్రజలు నిన్ను నిర్ధారిస్తారు కదా, నువ్వు ఎందుకు బాధపడతావు? అసలు నువ్వు ఎంటరే అంటే భయము, మనం ఏమి చేయలేదు కాబట్టి మనల్ని ఈరోజు ఏకుతారా బాబు, ఎందుకు పోవడం అని చెప్పేసి ప్రతిపక్ష హోదా అది ఇదని చెప్పేసి కథలు చెప్తున్నారు. మరి ఇలాంటి ధోరణి చూస్తే ఎలా అనిపిస్తుంది? మరి నేను కూడా ప్రజల్లో ఒకదాన్ని కదా, మరి నాకు అనిపించదా? నేను మాట్లాడకూడదా? మరి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.